ప్రజెంట్ మనకి జూలై 23 వరకు 2028 ఈ టైం వరకు అయితే విజయసాయిరెడ్డి ఆయన పోస్ట్లో ఆయన ఉండాలి. కానీ ఆయన సడన్గా రాజీనామా చేయడంతో ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. కానీ ఇందులో ఆయన రాజీనామా చేసేందుకు జగన్కి ప్లస్ పాయింట్ కాదు, ఈయనకే ప్లస్ పాయింట్. సో ఆయన వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యి ఆయన పార్లమెంట్ సైడ్ నుంచి పోటీ చేయబోతుందని తెలుస్తుంది. ఇందులో ఎంత వాస్తవం ఉంది? సో అంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు ఇదంతా అని చెప్పి కూడా చాలామంది అనుకుంటున్నారు. అంటే విజయసాయిరెడ్డి గారికి ఒక ఆఫర్ ఇవ్వడం, ఆయన బీజేపీలో చేరితే కొంతవరకు ఎంపీలు ఎవరైతే రాజ్యసభ క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటే ఇటు స్టేట్లో కూడా వాళ్ళ పార్టీ గ్రోత్ అవుతుందనే వాళ్ళ ఐడియాలో వాళ్ళు ఉన్నారు. అంటే కూటమిలో ఉంటూనే వాళ్ళ పార్టీని ఎట్లా గ్రో చేసుకోవాలి, ఎవరెవరిని పిక్ చేసుకోవాలి పార్టీలోకి అని ఒక మాస్టర్ ప్లాన్తో వాళ్ళు వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఎవరి గేమ్ ఆడుతున్నారు అనమాట. సో వైసీపీ గేమ్ వైసీపీ ఆడుతుంటే బీజేపీ వాళ్ళు కూడా కూటమిలో ఉంటూనే వాళ్ళు ఎట్లా ఇప్పుడు స్టేట్లో కొంత ఒక 8% ఉన్నారనుకుందాం ఫర్ సపోజ్. ఆ 8% కాకుండా ఇంకా పెంచుకునేది ఎట్లా అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. అప్పుడు ఏ జిల్లాల నుంచి ఎవరెవరిని స్పెసిఫిక్గా ఫిక్స్ చేసుకుంటే మనది ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఉన్న బీజేపీ ఉన్న స్టేజ్ నుంచి జనసేన స్టేజ్కి రావాలి అంటే అట్లా 20 సీట్లకి ఎట్లా పెంపొందించుకోవాలి, సో అట్లా దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఎలా గ్రో అవ్వాలి, సో అనే ఆలోచనలో పడ్డారనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు అంటే ఏంటంటే ఆయనతో అందరికీ కూడా కనెక్షన్స్ ఢిల్లీలో కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఏంటంటే వైసీపీలోంచి ఎవరన్నా రాలిపోయే పువ్వులు ఉంటే వాళ్ళందరినీ తెచ్చుకుందాము, సో వాళ్ళని పోనీయకుండా అని అట్లా వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. సో ఇప్పుడు జనసేన సైడ్ నుంచి కూడా అందరూ జనసేనలో చేరుతున్నారు ఎవరైనా బయటకు వస్తే. మరి అదే ప్లాన్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారనుకోవచ్చు, మనం ఆల్రెడీ తీసుకున్నారని. సో మరి అసలు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి బీజేపీ వాళ్ళది అనేది, అంటే వాళ్ళు కావాలనే చేస్తున్నారా లేదంటే వాళ్ళకి అసలు వీళ్ళతో ఇంటరాక్షన్లో ఉండడం ఇష్టం లేదా? సో వాళ్ళు చంద్రబాబు గారికి అయితే ఇచ్చేదాన్ని ఇస్తున్నారు పైనుంచి తీసుకొచ్చి క్యాలిక్యులేషన్స్ అంతా, కానీ వాళ్ళు మాత్రం ఇట్లా బయటకు వచ్చే వాళ్ళందరినీ వాళ్ళు లాక్కోవడం అనేది అవతల పార్టీలోంచి ఇక్కడికి లాక్కుంటే ఏమవుతుందంటే కూటమి అనేది స్పాయిల్ అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళతోని ఇక్కడ ఈ పార్టీ జనసేనకు కానీ టీడీపీకి కానీ పడదు వైసీపీ క్యాండిడేట్లతో. సో మరి వాళ్ళని వీళ్ళు చాలా వరకు దూరంగా పెడుతున్నారు. మరి వీళ్ళు ఎందుకు చేర్చుకుంటున్నారు, వీళ్ళకి ఐడియా ఎందుకు ఉందంటే వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి స్వార్థం ఉంటుంది గ్రో అవ్వాలని చెప్పి. అంటే జనసేన వాళ్ళకి లేకపోయినా ఖచ్చితంగా బీజేపీ మొత్తం ఇండియా లెవెల్లో వాళ్ళకి కావాలని వాళ్ళు ఫార్మేషన్ చేసుకోవాలని వాళ్ళు స్ప్రెడ్ అవ్వాలని అనుకుంటారు. సో ఖచ్చితంగా వాళ్ళ స్వార్థం మీదే ఇదంతా కూడా జరుగుతుంది. అయితే అసలు పూర్తిగా రాజకీయాలకి ఈయన వద్దనుకుని ఈ మధ్యలో అటు ఇటు దొంగ తిరుగుడు ఎందుకు అన్నట్టుగా కంప్లీట్ రాజకీయాలకే బాయ్ చెప్పేశారనమాట. దీంట్లో ఇప్పుడు మనం బీజేపీ వాళ్ళ ప్రెజర్ ఉందనుకోవడానికి లేదు, అటు జగన్ గారిని ఏదో కార్నర్ చేయాలి అని చెప్పి ఈయన బయటకు వచ్చాడనడానికి లేదు. సో ఖచ్చితంగా ఆయన మీదకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆయన పర్సనల్ ప్రాబ్లం వల్ల తప్పుకున్నాడు. సో దాని గురించి ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది, ఏ క్యాలిక్యులేషన్స్ మీద నేను వచ్చానని చెప్పి. సో ఇంకా ఎవరన్నా ఈ బీజేపీని ఇంటరాక్షన్ చేసో లేదంటే ఇంకేదైనా కథలు రాసుకుంటేనో అది కరెక్ట్ అయితే కాదు. సో ఆయన పర్సనల్ ఎజెండా మీదే ఆయన బయటకు వచ్చేసారు ఖచ్చితంగా. సో దానికి ఇప్పుడు మీడియా ముందు చెప్పాలని ఏదో చెప్తారు, బట్ రీజన్స్ ఏంటనేది ఆయన మనసాక్షికి తెలుసు. అది సాక్షిలో చెప్పిందని నిజాలు అయిపోవు ఖచ్చితంగా. సో మరి చూద్దాం అసలు ఇంకా ఈయనకి ఏమైనా రాజకీయ భవిష్యత్తు ఉందా, మళ్ళీ బీజేపీ వాళ్ళ రిక్వెస్ట్ గురించి ఈయన ఏమైనా ఆలోచిస్తారా అని.